ప్రశ్నకు సమాధానం 50 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల 60,999 అల్పసంఖ్య వర్గాల వారి కలిపి మొత్తం 11,98,501 మందికి లబ్ధిదారులకు పెన్షన్ పొందుతున్నారు అధ్యక్ష. ఇందు నిమిత్తం అల్పసంఖ్య వర్గాల లబ్ధిదారు పెన్షన్ తాలూకా 26.86 కోట్లతో కలిపి మొత్తం 532.01 కోట్ల మొత్తాన్ని ప్రతి నెల ఖర్చు చేయడం అవుతుంది. అలాగే రెండో ప్రశ్నకు సమాధానం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 11,91,542 పెన్షన్దారులకు సుమారు 6,191.10 కోట్లు మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మూడో ప్రశ్నకు సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. ధన్యవాదాలు. రమేష్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి కూడా తమ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందాక మంత్రి గారు చెప్పినట్టు 11,98,501 బెనిఫిషియర్స్ 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నారు. దాంతోపాటు సుమారుగా 61 మంది మైనార్టీస్ ఉన్నారని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ 11,98,501లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది? ఎందుకంటే వాళ్ళు మైనార్టీ వరకు 61,000 మంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. కానీ మిగతా బీసీ ఎస్టీ మైనార్టీస్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనార్టీస్ ఎంతమంది, 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు మీ దగ్గర ఏమైనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? అదొకటి అధ్యక్ష. దాంతోపాటు ఇక్కడ ఈ 11,98,501 పెన్షన్ వీళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు అధ్యక్ష. ఇది ఏ ప్రాతిపద్యం కింద వీళ్ళు ఇచ్చారు, అది ఎప్పటి నుంచి ఇచ్చారు, అదేవిధంగా 2024 నుంచి అంటే వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కొత్త పెన్షన్లు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చారనేది క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎన్నికల రాష్ట్ర ప్రజలకు మనకందరికి తెలిసిందే అధ్యక్ష, సూపర్ సిక్స్ తర్వాత ప్రధానమైన హామీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు దాటిన వాళ్లకు పెన్షన్ అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు అదే ఎలక్షన్ల ముందు చూస్తే అధ్యక్ష, ఇది మేనిఫెస్టో చూస్తే వీళ్ళు క్లియర్గా బీసీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్ళు పై ఉన్న వాళ్ళకందరికీ పెన్షన్ అని చెప్పారు అధ్యక్ష. దాని తర్వాత ఎలక్షన్ల ముందు వాళ్ళు ఇచ్చిన పేపర్ యాడ్లో అదే మెన్షన్ చేశారు అధ్యక్ష. ఎలక్షన్ తర్వాత అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష, పెన్షన్స్ గురించి సప్లిమెంటరీలో చెప్తారు, ఇంకా దాని గురించి వెనక్కి వెళ్తండి. సరే అధ్యక్ష.